భారతదేశపు మహత్తర ఇతిహాసాలలో ఒకటైన రామాయణంలో అత్యంత పవిత్రమైన భాగం సుందరకాండ. సుందరకాండలో ఉన్న ప్రతి సంఘటన మనకు ధైర్యం, విశ్వాసం నేర్పిస్తుంది. ఈ రోజు మనం ప్రారంభించబోయేది హనుమంతుడి మహాసంకల్పం కథ. రాక్షసరాజు రావణుడు మాయామాటలు, మాయా రూపంతో సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడి మనసు విరిగిపోతుంది. అడవిలో ప్రతి చెట్టుని అడుగుతాడు, సీతమ్మను చూసారా అని. ప్రతి నదిని, ప్రతి పక్షిని ప్రశ్నిస్తాడు. లక్ష్మణుడు కూడా అన్నతో పాటు బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాకుండా నిలబడిపోతాడు. అలా తిరుగుతుండగా ఒకరోజు వారికి హనుమంతుడు కనిపిస్తాడు. అతను బ్రాహ్మణ రూపంలో వచ్చి శ్రీరాముడు, లక్ష్మణుడిని కలుస్తాడు. అతని మాటల్లో వినయం, చూపుల్లో జ్ఞానం రాముణ్ణి ఆకర్షిస్తాయి. కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత శ్రీరాముడు అర్థం చేసుకుంటాడు, ఇతను సాధారణ వానరం కాదు అని. ఆ తర్వాత హనుమంతుడు వారిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడే ఒక గొప్ప స్నేహం ప్రారంభమవుతుంది. సుగ్రీవుడు కూడా తన బాధను చెప్తాడు. తన అన్న వాలి వల్ల రాజ్యం కోల్పోయిన విషయాన్ని శ్రీరాముడు అతనికి సహాయం చేస్తాడు. వాలిని సంహరిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు మాట ఇస్తాడు, రామ, నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. నా వానరసేన మొత్తం సీతమ్మను వెతుకుతుంది. అలా లక్షలాది వానరులు 4 దిశల్లో వెతకడానికి బయలుదేరతారు. దక్షిణ దిశకు వెళ్లిన సేనలో అంగదుడు అంటే వాలి కుమారుడు, జాంబవంతుడు అంటే వృద్ధుడైన జ్ఞాని, హనుమంతుడు ఉంటారు. వారు అడవులు దాటి, కొండలు ఎక్కి, గుహలు వెతికినా ఎక్కడ చూసినా సీతమ్మ కనిపించదు. రోజులు గడుస్తాయి. ఆశ తగ్గుతుంది. చివరికి వాళ్ళు ఒక భారీ సముద్రం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఒక విషయం అర్థమవుతుంది, సీతమ్మ లంకలో ఉంది అని. కానీ మధ్యలో ఈ సముద్రం అంత పెద్ద దూరం, అంత లోతైన నీరు. అందరూ ఒక్కొక్కరు తమ శక్తిని చెబుతారు, కానీ ఎవరు పూర్తి దూరం వెళ్ళి తిరిగి రావడానికి ధైర్యం చూపలేదు. అందరి ముఖాల్లో నిరాశ. అప్పుడు జాంబవంతుడు నిశ్శబ్దంగా హనుమంతుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, హనుమంత, నువ్వెవరో తెలుసా? నువ్వు చిన్నప్పుడే సూర్యుని పండు అనుకొని ఎగిరి అంత పైకి వెళ్ళావు. దేవతలు నీ శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఒక శాపం వల్ల నువ్వు నీ శక్తిని మర్చిపోయావు. ఇప్పుడు ఆ శక్తిని గుర్తు చేసుకో అని చెప్తాడు. ఈ మాటలు విన్న వెంటనే హనుమంతుడి గుండెల్లో ఒక జ్వాల వెలుగుతుంది. అతను తన అసలు రూపాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అతని శరీరం పెరుగుతుంది. అతని స్వరం గంభీరంగా మారుతుంది. అతను ఇలా చెప్తాడు, ఈ సముద్రం నాకు చిన్నది. నేను లంకకు వెళ్ళి సీతమ్మను చూసి తిరిగి వస్తాను అని చెప్పి హనుమంతుడు మహేంద్ర పర్వతం పైకి ఎక్కి శ్రీరాముడి పేరు జపిస్తూ ఒక గర్జనతో ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అతను దూకినప్పుడు పర్వతాలు కంపిస్తాయి, చెట్లు నేల కొరిగిపోతాయి, సముద్రం అలలు ఎగిసి పడతాయి. ఇదిలా ఉండగా ప్రయాణం మధ్యలో సముద్రదేవుడు ఆలోచిస్తాడు, హనుమంతుడు రామకార్యం చేస్తున్నాడు, అతనికి సహాయం చేయాలి అని. హనుమంతుడు విశ్రాంతి ఇవ్వడానికి సముద్రం మైనాకుడిని పంపుతుంది. అంటే సముద్రంలో నుండి పర్వతం బయటికి వస్తుంది. మైనాకుడు చెబుతాడు, హనుమంత, నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, చాలా దూరం వెళ్తున్నావు అని చెప్తాడు. కానీ హనుమంతుడు చాలా వినయంగా, నీ సహాయం నాకు ఆనందం ఇచ్చింది, కానీ నేను పని పూర్తయ్యాకే విశ్రాంతి తీసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత దేవతలు హనుమంతుడి శక్తి పరీక్షించడానికి సురస అనే నాగదేవతను పంపిస్తారు. సురస చెప్తుంది, నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళాలి. హనుమంతుడు తెలివిగా తన శరీరాన్ని పెద్దదిగా చేస్తాడు. సురస కూడా ఇంకా పెద్దదిగా చేస్తుంది. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా చిన్నవాడై ఆమె నోట్లోకి వెళ్ళి వెంటనే బయటికి వస్తాడు. ఇలా బుద్ధితో హనుమంతుడు పరీక్షను గెలుస్తాడు. ముందుకు వెళ్తుంటే సింహిక అనే రాక్షసి అతని నీడను పట్టుకుంటుంది. హనుమంతుడు వెంటనే అర్థం చేసుకొని ఆమెతో యుద్ధం చేసి ఆమెను సంహరిస్తాడు. చివరకు హనుమంతుడు లంకకు చేరుకుంటాడు. లంకను చూస్తాడు. బంగారు గోడలు, భారీ ద్వారాలు, అద్భుతమైన నిర్మాణాలు. కానీ అది రాక్షసుల రాజ్యం. ఇప్పుడు అతని పని మరింత కష్టమైంది. హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశిస్తాడు? సీతమ్మని ఎలా కనుగొంటాడు? రావణుడి రాజ్యంలో ఒక్కడే ఉన్న హనుమంతుడు ఎలా ఎదుర్కొంటాడు? ఈ ఆసక్తికరమైన కథను కొనసాగించాలంటే మన సుందరకాండ పార్ట్ 2 తప్పకుండా చూడండి.